ఏడు నిన్నెవరు రానిచ్చారు లోపలికి? రండి రండి కూర్చోండి. ఉల్లిపాయలు అన్నది సో గైస్ ఇట్లానే పెట్టాను. మనం ఏదో గుడ్డు ఫ్రై చేయబోతున్నాం. ఆనియన్స్ కట్ చేసుకున్నాం ఆల్రెడీ. నూనె వేడకగానే ఆనియన్స్ వేసుకోవాలి. తెలుగుతుందా? సో గాయ్స్ ఈరోజు అయితే మనం గుడ్డు ఫ్రై చేయబోతున్నాం. ఆనియన్స్ కట్ చేసుకున్నాం. నూనె కూడా వేడెక్కింది కాబట్టి నూనెలో ఆనియన్స్ వేసుకోవాలి. నూనెలో ఏంటిది ఆనియన్స్ వేసుకొని బాగా వేగాలి. ఏంది బ్రో ఆనియన్స్ వేసావు? ఆనియన్స్ కలిపి కదా వేసేదంటే మనం ఒక స్టైల్లో చేస్తున్నాం. ఎందుకంటే ఆనియన్ కొంచెంసేపు వేగాలి అలాగే. అప్పుడు దాకా ఆపేసి ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం పచ్చిమిరకాయలు యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరకాయలు యాడ్ చేసుకొని కొంచెంసేపు ఇవి కూడా వేగనివ్వాలి. పచ్చిమిరకాయలన్నీ యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం గుడ్లు యాడ్ చేసుకున్నాం. తర్వాత వచ్చేసి కారం, పసుపు, ఉప్పు అన్ని యాడ్ చేసుకున్నాం. ప్రస్తుతానికి అయితే ఇవి యాడ్ చేసిన నేను. నెక్స్ట్ అవన్నీ యాడ్ చేద్దాం. సో గాయ్స్ మనకైతే బాగా ఏగినాయి. ఇప్పుడైతే మనం గుడ్లు యాడ్ చేయబోతున్నాం. దాంట్లోకి మొత్తం నేనైతే 6 గుడ్లు వేసుకొచ్చా. దీంట్లో వచ్చేసి ఒక 3 గుడ్లు యాడ్ చేద్దాం. 1 ఓ మై గాడ్ 2 కొన్నిసార్లు ఇలా కూడా జరిగింది. మనం అప్పుడు ఏం చేయాలంటే చాలా చాకచక్యంగా ఉండాలి. ఇలా 4 గుడ్లు యాడ్ చేసుకోవాలి. కొంచెంసేపు ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇలా కుక్ చేసుకోవాలి. ఇలాగ బాగా కుక్ అయిన తర్వాత మనం కారపొడి, ఉప్పు అన్ని యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసుకోవాలి. అది కొంచెం మాడిపోతున్నట్టుంది, అందుకే నేను తిప్పుతాను. లెట్స్ డూ. ఇప్పుడు కారం కావాలి. ఇప్పుడు కారం వచ్చేసి మనకి ఇక్కడ ఉంది కాబట్టి కారం కొంచెం తీసుకొని, కారం ఎలా అయినా కొంచెం పవర్ ఉంటుంది కాబట్టి మనం ఇంత క్వాంటిటీలో వేసుకోవాలి. 1 స్పూన్ వేస్తే సరిపోయిద్ది, కానీ నేను కారం కొంచెం తక్కువే తింటా. మీరు ఎంత తినగలరో కారం అంత వేసుకోండి. కారం తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. చెప్పా కదా ఒకళ్ళు వస్తారని, ఇంట్లోకి వచ్చేసారు ఆల్రెడీ. కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇలా తిప్పుకోండి, కలగట్టండి బాగా. ఇలా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కింద కామెంట్ చేయండి. నేను ఎప్పుడో ఒకసారి ట్రై చేస్తాను ఇలాగా. ఏడు నిన్నెవరు రానిచ్చారు లోపలికి? రండి రండి కూర్చోండి. ఇది వచ్చేసి మనకు మ్యాగీ లాగా అనిపించింది, కానీ ఇది మ్యాగీ కాదు, చికెన్ గుడ్డే. కొంచెంసేపు వెయిట్ చేయాలి. సో గాయ్స్ గుడ్డు ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడు లాస్ట్ లో కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. కొత్తిమీర యాడ్ చేసుకుంటే కొంచెం స్మెల్ బాగుంటుంది, అలాగే మంచిది కూడా. పెడతాం ఇంకా యాడ్ చేసుకున్నాం, పైన ఉండదు కొత్తిమీర ఇంకా అన్నది. సో గైస్ మనం అయితే మొత్తానికి ఎగ్ ఫ్రై చేసినాం. ఎగ్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేస్తున్నాం. నేను చేసుకున్నాను, ఎందుకంటే నేను తినడానికి. మీకు కూడా కావాలంటే కింద కామెంట్ చేయండి. వేడి అన్నంలో వేడిగా మనం వచ్చేసి, సో గైస్ ఎగ్ ఫ్రై అయితే చేసినాం. ఎగ్ ఫ్రై ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. వేడి అన్నంలోకి వేడి ఎగ్ ఫ్రై తీసుకొని
ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. అబ్బా సూపర్ అండి. మీరు కూడా ఇలా ఇంట్లో ట్రై చేయండి. సూపర్గా ఉంది, బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.